ట్యాంకర్ వచ్చేసిందిరా, నీళ్ళ ట్యాంకర్ వచ్చేసింది. రండి. ఎవరు నీళ్లు పట్టుకోకూడదు. కొండి కనిచే వాళ్ళు నీళ్లు తాగి 2 రోజులైంది. దండం పెడతారు, నీళ్ళు వేయండి అయ్యా. దేవుడికి నీళ్లు ఇవ్వండి అయ్యా. గుర్రానికి నీళ్ళయ్యా. తాగడానికి గుక్కి నీళ్ళేవయ్యా. తల ఒక కడవ పట్టుకుంటాం, నీకు పుణ్యం ఉంటుంది కాదనుకో. ఈ ట్యాంకర్ రప్పించిందే నేను. ఒక్కమిస్తుండేది మన ఎమ్మెల్యే గౌరవ్. నేను చెప్పినట్టే మీరంతా ఇన్నల్లా. బండి తీరా, నా డార్లింగ్ ఇంటికి పోనే పోనే. పట్టుకుని భయ్యా, ఒక బిందు పట్టుకుని భయ్యా. కుసుమే, తిన్నావా? తింటే తింటారు, లేకపోతే సస్తాను. నీకేందట? నా కుసుమి టిఫిన్ చేసినాక నీళ్లు తాగిందో లేదోనని నీళ్ల ట్యాంకర్ తో వచ్చా. పట్టుకో. ఆడపిల్ల దగ్గర నీ పెద్దాపం సిగ్గులేదట్రా నీకు? నీళ్ళపై ఏ పిచ్చి మొహ, నిన్ను చేసుకోపోయేవాడు కదే, ఆడితే ఎందుకే గొడవ? అమ్మా, కావాలంటే నేను 50 పైసలకైనా పాత బస్ స్టాండ్ లో అమ్మి, కానీ ఏదో సచ్చినోడిని మాత్రం నేను చచ్చినా పెళ్లి చేసుకోను. ఈయన్ని కట్టుకుంటే ఈ పాడుపడ్డ ఊరు వదిలేసి హాయిగా టౌన్కి వెళ్ళి బతకచ్చు. నేను ఈ ఊరు ఇచ్చిపెట్టాలను. ఇట్లాంటి ఏదోటి సపోర్ట్ చేస్తున్నావే. నువ్వు నాకు అమ్మవి కాదు, దెయ్యం. అక్క అన్న ఎవరైనా వచ్చి ఏదోటి సంపేయండి. ముందు నువ్వు నీళ్లు పట్టుకోవమ్మా, లేదంటే మా సాగుకు వచ్చేలా ఉందే. రత్నక్క, కుసుమిని ఎట్టాగైనా ఒప్పించి తన మెళ్ళో తాలి కట్టాలని ఇన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తా ఉంటా. ఇది ఇట్టాగే ఎగడతా అంటే ఎత్తకపోయి మరి మెళ్ళో తాలి కడతా. చూస్తా. డబ్బులే బిస్కెట్లు ఎవడ తేరక వస్తాయా? మా అత్తారింటి బిస్కెట్లు ఫ్రీయే కదా. నాదిరా, కష్టపడి సంపాదిస్తుండా. నీలా ఆ ఎమ్మెల్యే ఎంగిలి బితుకులు తిండాలే. డబ్బులే రాలేదు, చెప్పు తగ్గుతాయి. నా డార్లింగ్ ఇంటి ముందు ఎవరికి నీళ్ళు ఇయ్యను. పదండి పదండి పదండి, ఊళ్ళోకి పదండి. ఇక్కడ వాళ్ళకి గ్లాసులు నేను దొరకడమే కష్టంగా ఉంటే చూసారా దీన్ని? ఎంత పెద్ద కడవ తీసుకొచ్చిందో. సారా అమ్ముకునే సుప్నాతి మోహన్ దానా. ఏందక్క? ఏ ఆ పిల్లని తిడతావింటే అందరికి నీళ్ళు కావాలిగా, నువ్వు పట్టుకోమ్మా. పనికి వల్ల లుచ్చనా కొడక ఎగిసి తన్నానంటే మీ ఊళ్ళో వెళ్ళి పడతా. ఆ నిక్కర్ మూసుకొని కూర్చోరా. అమ్మా తల్లి, పుణ్యం ఉంటుంది. యాడ్ నుంచి వచ్చి మేము ఇక్కడ పని చేసుకుని బతకాలనుకుంటున్నాం. నీళ్లు పట్టుకుని అమ్మా. అక్క ఒక్క కడవ నీకు దండం పెడతాను. గుర్రం కోసం ఒక కడవ నీళ్ళిరా. ఈడ మనుషులకే గతి లేదు, గుర్రానికా? ఇట్ట సెట్ ఇనే రకం కాదు కానీ దీన్ని తీసుకొని ఒకేటి మర్యాదగా చెప్తే వీళ్ళు వినిపించుకునే రకం కాదక్క. 4 తగిలి సరే గుర్తు వస్తుంది. పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. ఏం కోరుకుంటారో నందీశ్వరుని కోరుకోండి. కొత్తగా అడిగేదానికి ఏమున్నది? కరువు వచ్చి 16 ఏండ్లైనది. వానొచ్చేలా చేశామి. జాతర జరిగి 10 ఏండ్లైనది. ఈ ఊరు ఇడిసి వెళ్ళిపోయిన వాళ్ళందరూ తిరిగి వచ్చి జాతర జరిపేలా చేశామి. జాతర జరుగుతుంది. అయ్యా, మీరు మాట్లాడేదానికి చాలా ఏండ్లైనది. 2 మంచి మాటలు ఏదైనా చెప్పండి సామి. ఈ ఏడు ఊరి జాతర జరుగుతుంది.
నిజంగానే జరుగుతుందా? నేను జ్ఞాననేత్రంతో చూసి చెప్పింది ఈ మాట. జ్యోతిర్లింగం. ఈ ఊరు ఇడిచిపెట్టిపోయిన వాళ్ళందరూ తిరిగి వచ్చేస్తారా? ఆయన ఏమీ మాట్లాడరు. మంచి సార్. ఈ మాత్రం మాట్లాడాడు సార్. ఆ సగ్గుగాని రాళ్ళతో కొట్టి చంపేయాలి. అలాగని దేవుణ్ణి ఏడుకోండి. ఆ జగ్గు ఏం చేశాడు? ఒక సొక్క నీళ్ళు లేకుండా వెళ్ళాడు. ఆ సంగతి వదిలేయండిరా. జాతర జరుగుద్దంట ఆచార్య చెప్పినాడు. ఏంటి ఎండలు దేవుడా? రండి రండి. నమస్తే నమస్తే. ఎమ్మెల్యే గారు వచ్చారు. ఏం లేదు సార్, మా ఊరి జాతర. ఏ ఊరు? నందికూలు. ఏయ్, 1000 రూపాయలు చెప్పేది పంపించరా. వినిపించుకోండి సార్. సరే, 2000 ఇరా. మీ సాయం కావాలా? చెప్పు. నాకు దుడ్డుతో పని లేదు సారు. ఇంకేం కావాలయ్యా? నీళ్లు కావాలి సారు. పంపిస్తున్నాను కదయ్యా, వారానికి ఒక ట్యాంకరు. ఊర్లో జాతర ఉంది సారు. ఆ. 100 ట్యాంకర్లు వచ్చినా సరిపోవు. 100 మంది ఉన్న ఊరికి నీళ్ళియడానికైనా నేను ఎమ్మెల్యే అయినాను. అయ్యా మీరెంత గొప్పవారు. ఆడికొచ్చి చూస్తే ఎందుకు అడిగామో అర్థమవుద్ది. ఆడకొచ్చి ఏం చేయాలంట? అరే నీ అయ్యా, పబ్లిక్ లో గోక్కోకరా. అవును, ఏ ఊరు అది? అన్నుండి నాకు సింగిల్ ఓటు కూడా పడలేదు. 15-20 మంది వచ్చినట్టుండారు ఇడికి. అట్టా కాదు సారు. ఇంకెలా? మీ సాయం కావాలా? ఊర్లో నీళ్లు లేవు, నెట్వర్క్ లేదు, రోడ్లు సరిగా లేవు. ఇవన్నీ మీరే కదా సొరవ తీసుకుని చేయాలా? సరేనబ్బా, మెట్రో, మల్టీప్లెక్స్, ఇంకేమేమి కావాలో లిస్ట్ ఇవ్వు, చేసి పెడతాను. 10 ఓళ్ళకి నీళ్ళు ఇచ్చేంత పెద్ద ఏరుంది మా ఊళ్ళో. 10 ఏళ్ల నుంచి పూడికి తీయడానికి ఒక్కసారి రాలా. సర్కారు పూడికి తీయడానికి డబ్బులు ఇస్తోంది. ఆ డబ్బులు ఏ ఏదో జోబులోకి వెళ్తున్నాయో ఏందో. ఆ సొమ్ము మీరే దోసుకు తిన్నారంటున్నారు. దీనికేమంటారు? అలా అంటున్నారా? రే కొంచెం ఇటు రారా. వీళ్ళందరూ కలిసి నాకు ఎసరట్టాలని చూస్తున్నారు. చెప్పు తీసుకుని 4 అంటించు. మీరే గడ్డపారలు తట్టలు తీసుకుపోయి పూడిక తీసుకోండి. అది కూడా ఎమ్మెల్యే గారు చేయాలా ఏంది? జూలై 2న జాతర జరుగుద్ది. మేము అడిగినవన్నీ మీరు చేయాల్సిందే. ఆచార్య గారు జాతర జరుగుద్దని చెప్పినాడు. జరుగుద్ది. అది సరే, ఆచార్య ఏమన్నా రాష్ట్రపతి? ఆయన చెప్పారని నా పళ్ళని మానేసుకుని మీ ఊరు జాతరకి రావాలా ఏంది? ఎల్లండి అవతలకే, లేకపోతే బండి ఎక్కించేస్తాను. మీరు కావాలంటే చూడండి, జాతర జరగనే జరగదు. నిన్నట్ట వదిలేదేలే. అందరికీ సమాధానం చెప్పాల్సిందే. మేము అడిగినవన్నీ చేస్తానని మూసుకొని మాటివయ్యా. మాటియాలా? సరే పెద్దాయన, మాటిస్తున్నానులే. ఈ జాతర జరగదు. రే అందరూ వెళ్ళిపోండ్రా ఊరు నుంచి. ఆ దరిద్రపూర్ నుండి వెళ్ళిపోండి. దరిద్రపూరు మా తాత ముత్తాతలు కట్టిన ఊరది. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఎమ్మెల్యే గారికి ఎదురు చెప్తావా? నీకేంటి మర్యాద? ఇగో ఎమ్మెల్యే, నీకు ఛాలెంజ్ చేస్తా ఉండా. ఇది నువ్వు చేయకుంటే నా ఊరికి కావాల్సింది నేనే చేసుకుంటా. నా ఊరి జాతర నేనే నడిపిస్తే నా ఛాలెంజ్. అది మాట అంటే. ఎమ్మెల్యే గారు, మీకు దమ్ముంటే ఊరోళ్ళ ముందు మీరు ఛాలెంజ్ చేయండి. ఇప్పుడు చేస్తారు చూడు, చేస్తారు. అలాంటవా? నేను ఛాలెంజ్ చేస్తున్నాను, చూసుకో. నీ ఊరు నీది కాదు. నీతో కలిపి ఆ ఊర్లో ఒక్క నర పురుగును కూడా ఉండనివ్వను. చూస్తూ ఉండో. జాతర జరగదు. మీ ఊరు వల్లగడవుతుంది. పోండి. తుపాకీ నీ ఒక్కటి గాడే ఉందనుకునేట. తుపాకీ ఉన్న నా కాడ కూడా ఉండారు. ఏదో రోజు ఆలే కాల్చిపారు నూపుతారు. ఏ జగ్గు ముసలోడు చేతులు ఒళ్ళు ముట్టుకుని మాట్లాడుతున్నాడు. వాడు నా నుండి తరిమే చిత్త కొట్టి తరిమేస్తాను. వాడప్పా. కానీ అన్న, నాకు తుపాకీ ఇప్పించండి. ఎప్పటి నుంచో అది నా కోరిక. కుదరదని మాత్రం అనకండి, ఖచ్చితంగా కావాలి. ముందు చెప్పింది సరే. నీ అయ్యా రాయ్ పోనీరా. విరూపాక్ష, ఏంటి బాలరాజు? యూనివర్సిటీ హెడ్ చల్లే ఇత్తనాల మీద మన పేరు ఉంటుంది అంటున్నారు. అంటే రేపు కాసే కాయల మీద కూడా మన పేరు ఉంటుందా? 100%. ఇప్పుడంతా వరి నాటితే డైరెక్ట్ గా బియ్యమే వస్తున్నాయంట. అట్లాంటప్పుడు మన పేరు రాదా ఏంటి? చెప్పండి. ఏందనా వదిలితే రైతు అయిపోయేలా ఉన్నారు? అయ్యో అదేం లేదు, అదంతా మా వల్ల కాదు. రైతు అంటే పెద్ద పంచాయతీ, అది మన వల్ల కాదు. అయితే ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళనా? మాది సూపర్ లైఫ్. అవన్నీ ఎందుకు అడుగుతావులే.
అన్నా అదేదో చెప్పండి అన్నా విందాము. వీళ్ళకు ఏం పని లేదు, మనకి పని లేదు. కథ లేకుండా జీవితం ఉండదు. మొదలెట్టు బాలరాజు. ఓకే, మన బయోగ్రఫీ స్టార్ట్. ఇప్పుడే మన కేంద్ర మంత్రి వర్యులు శ్రీ అంజనాద్రి గారు వచ్చేశారు. ప్రేక్షకులందరూ వారిని శాంతియుతంగా ఆహ్వానించాలని కోరుకుంటున్నాం. రండి సార్, సార్ రండి. ఇలా సార్, ఇటువైపు సార్, రండి. నాకన్నా బాగుంది, సూపరు. అందంగా చేశారు, మంచి శిల్పి అనుకుంటా. చాలా బాగా చేశారు. వాడిని కిందకి దిగమను అయ్యా. శ్రీ రాజాఖాన్ మరియు గురుసింగ్ గారు ఎంతో నైపుణ్యం గల భారతదేశపు శిల్ప కళాకారులు. దేశమంతటా మహానాయకుల విగ్రహాలను చెక్కిన వారు వీరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మన మంత్రి గారు ఫుల్ హ్యాపీ. సార్ వీళ్ళని వదిలితే సాయంత్రం వరకు పెయింట్ కొడుతూనే ఉంటారు. పేమెంట్ ఇచ్చి పంపించేయమంటారా? ఇవ్వు కాస్త ఎక్కువేసి ఇవ్వు. ఇప్పుడు ఈ అంజనాద్రి గారి శిలా విగ్రహాన్ని వారే ఆవిష్కరిస్తున్నారు. ఇప్పుడు అభిమానులచే పాలాభిషేకం జరుగుతుంది. ఇప్పుడు పూలమాల ధారణ. ఎవరిని వదిలిపెట్టను. ఆ దొంగ వెధవులు ఎక్కడున్నా పట్టుకోండి. ఎట్ ఎనీ కాస్ట్ పట్టుకోండి. విరూపాక్ష, చెప్పరా. ఈ పెళ్లి, ఈ సంగీత్ ఇవన్నీ మనకు అవసరమా? అవును బాలరాజు, పోలీసులు మన కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. మనం ఎవరికంటా పడకుండా గుంపులో గోవిందా తిరుగుతూ ఉండాలి. ఎంత మంది అప్సరసలు ఉన్నారు. ఈ నక్క మాస్క్ వేసుకోవడం వల్ల ఒక్కళ్ళు కూడా సరిగ్గా చూడలేకపోతున్నాం. మాస్క్ తీకరా, ఉంచు. వాయ్ సేఫ్టీ. ఇప్పుడు నా డాన్స్ తో ఎవరో ఒక అమ్మాయిని పడగొట్టేస్తాను, చూస్తూ ఉండవు. నిజంగానా? మగాడి జీవితంలో అమ్మాయి తప్పకుండా ఉండాలి. 100%. పెళ్లి సంగీత్ స్టార్ట్.